హలో గైస్, అందరికి నమస్కారం. రెగ్యులర్‌గా నేను మొబైల్ ఫోన్ వర్క్ అనేది చేస్తూ ఉంటాను. కస్టమర్స్ వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. అండ్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ డిఫరెంట్‌గా వస్తుంటాయి. వాటన్నిటిని మనం కూడా సాల్వ్ చేస్తూ ఉంటాము. ప్రెజెంట్ నా దగ్గరికి ఈరోజు ఒక ఐఫోన్ 14 ఆహ్, మొబైల్ ఫోన్ అనేది వచ్చింది. యాక్చువల్లీ అది ఏంది అంటే వాటర్ డ్యామేజ్ మొబైల్ ఫోను. వాటర్ డ్యామేజ్ మొబైల్ ఫోన్ వచ్చింది నా దగ్గరికి. అది నేను ఏం చేశానంటే నార్మల్‌గా ప్రాపర్‌గా డయాగ్నోసింగ్ చేసిన తర్వాత అది పాత డిస్‌ప్లే ఏదైతే ఉందో అది మొత్తము ఈ కండిషన్‌లో వస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తానో దాని కింద చూడండి. ఆ విధంగా వస్తుంటుందనమాట. సో, ఏందబ్బా అని ఎవ్రీథింగ్ అంతా కూడా నేను ట్రై చేసినా డిస్‌ప్లే అంతా కూడా షేకింగ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక డిస్‌ప్లే చూసినా కూడా షేకింగే వస్తుంది. అండ్ మళ్ళీ ప్రెజెంట్ ఏందంటే ఆ పాత డిస్‌ప్లే ఏదైతే ఉందో అది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇంకొక డిస్‌ప్లే పెట్టినప్పుడు ఏమవుతుందంటే టచ్ అనేది ఏది కూడా వర్క్ అవ్వట్లేదు. అండ్ ప్లస్ ఏందంటే డిస్‌ప్లే గూడా కొంచెం ప్రాబ్లమ్ అనేది ఇస్తా ఉంది. ఇవన్నీ కూడా మదర్ బోర్డ్ ఇష్యూ కిందకే వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మదర్ బోర్డ్ ఇష్యూ కిందకి వస్తాయి కాబట్టికి, ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నేను సాల్వ్ చేశాను. సింపుల్‌గా ఐఫోన్ 14 అదొకటి. తర్వాత మెయిన్ విషయం ఏందంటే డిస్‌ప్లే మనం చేంజ్ చేస్తాం. డిస్‌ప్లే చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అన్‌నోన్ పార్ట్ అని, లేకపోతే ఫేక్ డిస్‌ప్లే అని, జెన్యూన్ డిస్‌ప్లే కాదని చెప్పేసి మెసేజ్ వస్తుంది. దాన్ని ఇప్పటివరకు నేను చాలా డిస్‌ప్లేస్‌ని ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా. కానీ ఈరోజు నేను సాల్వ్ చేసిన టెక్నిక్ యూజ్ చేస్తే, ఇన్ని రోజులు ఈ టెక్నిక్ తెలిస్తే బాగుండేది గదా! అనిపించింది నాకే. ఆ టెక్నిక్‌ని. నా ఓన్‌గా క్రియేట్ చేసుకున్నా. బట్ అది చాలా పర్ఫెక్ట్‌గా అయిపోయింది. ఎవరు కూడా ఐఫోన్ 14కి గాని, ఐఫోన్ గాని జెన్యూన్ డిస్‌ప్లేస్ వస్తుంటాయి గదా! ఐసీని తీయడం, పెట్టడానికి చాలా భయపడుతుంటారు గదా! అలాంటి వాళ్ళకి మెయిన్‌గా నేను చెప్పబోయే టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ ఫ్రీగా అయితే ఇవ్వను. ఎవరికన్నా ఆ టెక్నిక్ తెలుసుకోవాలంటే డైరెక్ట్‌గా నాకు కాల్ చేయండి. ఓకేనా? ఎవరికన్నా మొబైల్ రిపేరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డైరెక్ట్‌గా నా నంబర్‌కి కాల్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ మొబైల్ ఫోన్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలా? ఎలా సాల్వ్ చేస్తే మన యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి? వీటన్నిటి గురించి మీకు క్లియర్ అండ్ క్లారిటీగా మీకు ఆన్‌లైన్ క్లాసెస్‌లో పూర్తి ఇన్ఫర్మేషన్‌ని ఇస్తాననమాట. ఓకేనా? మీకు నా యొక్క కంటెంట్ నచ్చుతున్నట్లయితే జస్ట్ ఒక లైక్ అనేది కొట్టండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్ చూడండి. అండ్ ముందు కూడా మంచి కంటెంట్ అనేది మీకు ఇస్తాను. మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఒక 200 మెంబర్స్ వరకి మన యొక్క మొబైల్ ఆన్‌లైన్ కోర్సెస్‌లో జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే